ఓకే. ఇప్పుడు మనకి మీరు ఎలాగో ఫార్మింగ్ చేస్తారు, మీకు ప్యూర్ మిల్క్ ఏంటి, కల్తీ మిల్క్ ఏంటి అని బాగా తెలుసు. ఇప్పుడు పాల ప్యాకెట్ తీసుకుంటాం కదా, బ్రాండ్ల పేరు పక్కన పెడితే ఇలా ఉంటాయి కదా, అసలు ఏది ప్యూర్ అనిపిస్తుంది? అంటే ఇప్పుడు నా బ్రాండ్ నాదే ప్యూర్ అని నేను చెప్పుకుంటా అని వాస్తవం చెప్పాలంటే డైరెక్ట్ రైతు దగ్గరికి వెళ్ళి తీసుకుంటే అదే ప్యూర్. ఎందుకంటే ఒక కంపెనీకి వెళ్తున్నాయంటే అది 100 రకాల కల్తీలు 100% అయితే వాళ్ళు ఉన్న ఫ్యాట్ మొత్తం తీసేస్తారు. ఆ నార్మల్ పాలని ఏమేమో చేసి అవి పాల ప్యాకెట్స్ తయారు చేసి ఒక కూలింగ్ ఉండకపోయినా కూడా పాలన్నిటి ఇరగకుండా ఉంటాయి. సో 100% దానిలో కల్తీలు అయితే అని నా ఇంటెన్షన్ అది. ఎందుకంటే ఊర్లలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. విలేజ్లో డైరీ ఫామ్లో పాలు విండేది ఒక 4 నుంచి 5 వరకు పాలు విండుతారు. సో ఆ 4 నుంచి 6 లోపల ఊర్లో బూత్ ఉంటుంది. అందరూ పాలంతా అక్కడ కలెక్ట్ చేస్తారు. సో ఈ బూత్ నుంచి కంపెనీకి వెళ్ళి నెక్స్ట్ డే వెళ్తాయి. ఇక్కడ నుంచి కెమికల్ నడుస్తున్నాయి అండి. ఎందుకంటే నేను లైవ్లో చాలా చూసిన యాసిడ్లు పోసి పాలు వాళ్ళకుండా అట్లా పంపిస్తున్నారు చాలామంది. సో నేను డైరీకి ఇంకా ఎక్కువ ఎందుకు తీసుకున్నాను అంటే చిన్నపిల్లలు తాగుతారు. పొద్దున్న లేసే మిల్కే చిన్నపిల్లలు తాగారు. ఆ చిన్నపిల్లలకి యాసిడ్లు పౌడర్లు ఇప్పుడు 100 కల్తీలు. ఇప్పుడు రీసెంట్గా ఖమ్మంలో కూడా ఒకటి వచ్చినాయి. సో 100 రకాల కల్తీలు అవుతున్నాయి దీనిలో. ఈ రైతు చేస్తలేదు, మిడిల్లో ఒక పర్సన్ ఉంటారు, పైసల కోసం దానికోసం పాయిజన్ లాపిస్తున్నారు చిన్నపిల్లలకి. సో ఇట్లాంటి 100 రకాల కల్తీలు అవుతున్నాయి. ఈ కల్తీని ఆపాలి, రైతులని కొంచెం ముందుకు తీసుకురావాలని చెప్పి రీసెంట్గా మీటింగ్ కూడా కండక్ట్ చేస్తుండే. చాలామంది రైతులు లాస్లో ఉన్నారు. ఎట్లాంటి సపోర్ట్ గవర్నమెంట్ నుంచి అయితే ఎట్లాంటి సపోర్ట్ లేదు. అన్నిట్లా ఏదో చిన్న వీడియోలు వస్తున్నాయి, అవి వైరల్ అయినాయి, అవి హైలైట్ చేస్తున్నారు. కానీ ఏ రైతునైతే ఎవరు పట్టించుకోవట్లేదు చెప్పాలంటే. సో రైతులందరూ వెనకబడిపోయినారు. రానున్న రోజుల్లో వ్యవసాయం ఎవరు చేయరు. ఈ ఉన్న బఫెలోస్ కూడా మనం జూ పార్క్లలో చూడాల్సి వస్తుంది రానున్న రోజులలో. పక్కా చెప్తున్నాను. ఇప్పుడు నాకే ఎటువంటి సపోర్ట్ లేదు. ఫస్ట్ నేను ఇంత హార్డ్ వర్క్ చేసి కొన్ని 100 మందికి నేను ఒరిజినల్ మిల్క్ ఇస్తున్నా. సో నేను ఎందుకంటే పబ్లిక్లో చేస్తున్నా బిజినెస్. ఏమైనా చిన్నది ఏమైనా అయితే ఎంత లేచినామో అంత తొక్కేయడానికి అంతమంది నా మీద నజర్ ఉంటుంది. సో నేను ఎట్లాంటి కల్తీలకు మేము చేస్తే మేమంతా ఒక ఒరిజినల్ మిల్క్ ఇస్తున్నాం న్యాచురల్గా. ఎట్లాంటి పెస్టిసైడ్స్ యాడ్ చేస్తలే, పౌడర్ ఎట్లాంటివి యాడ్ చేయకుండా న్యాచురల్ మిల్క్ జనాలకు అందిస్తున్నాం. సో ఇట్లాంటి నాలాగా ఎంతమంది ఉన్నారో చాలామంది యూత్ ఉన్నారు. వాళ్ళందరినీ ఈ వేళ తీసుకురావాలి. వాళ్ళందరికీ ఒక సొంతంగా అవుట్లెట్ పెట్టియాలి. ఇవి వ్యవసాయం అంటే అందరు ఎట్లా అంటే అరే వ్యవసాయం ఈ వ్యవసాయం చేసి ఏముంటుందిరా, నీకు పిల్లని ఇయ్యరా, అదిరా ఇదిరా అని అన్నారు. నేను ప్రతి ఒక్కటి బ్రాండెడ్ వేసుకుంటా. వ్యవసాయం చేస్తున్నా, ఆడ మొత్తం పెండ తీస్తా, అన్నీ వేసుకుంటా. నేను ఒక వీడియో చూపిస్తాను ఆగండి. ఏంటి అది 34,000 చేంజ్. అది రీసెంట్గానే అంటే అది నేను కావాలనే పెట్టినుండే. ఎందుకంటే నన్ను చాలామంది చిన్న చూపు చూసినారు. అరే ఏమరా చుక్కలగాడు బర్రెలు పెట్టుకున్నాడు ఏమరా, అదేనారా ఆడ ఇంత పేరు సంపాదించి ఇవే చేస్తున్నాను. నేను ఆడ కోత పెండ తీస్తా, అన్నీ తీస్తా. ఉట్టి పెండ అమ్మితేనే లక్షలు మిగులుతాయి. నేను ఇంకా దుబాయ్ పోతా, బ్యాల్మెన్ షర్ట్స్ వేసుకుంటా. అంటే నా ఫార్మింగ్ అంటే ఇష్టం నాకు. సో ఇప్పుడు నేను సంపాదించేదానిలో నేను ఒక 10 రూపాయలు నా ఒంటికి ఖర్చు పెట్టకపోతే నేను వేస్ట్ కదా.